ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ ఉదయాన దేవుని కృపలో బాగున్నారు కదా. ఇంకా మనల్ని సజీవులుగా ఉంచి మనల్ని ఈ విధంగా నిలువబెట్టినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా ఉన్నాం. నీవు ఏ స్థితిలో ఉన్నా భయపడద్దు. నిన్ను ప్రేమించి నిన్ను గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నారు. ఆయనను ఆశ్రయించు, ఆయన వైపు చూడు. నీవు ఆయనపై ఆనుకోగలిగితే ఆయన నీపై కలిగి ఉన్న ఉద్దేశాలు, ప్లాన్స్ అన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తారు. ఆశ్చర్యకరంగా నిన్ను నిలబెడతారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు అనుకూలమైతే మీరు కూడా తప్పక కామెంట్స్ చదవండి. మనందరం కూడా ఈ వాక్యం చివరిలో మన ఆత్మీయ కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. దేవుని వాక్యమును మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. బాధలో, కష్టంలో, కన్నీటిలో ఉన్న అనేక మంది దేవుని మాటల ద్వారా ఆదరించబడాలని ప్రార్థించండి. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతును. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని. చూడండి, ఆయన సృష్టికర్త కదా. కలుగునుగాక అని పలుకగానే ఈ సృష్టి అంతా కలిగింది. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఒక్క మాటతో సృష్టిని చేసిన సృష్టికర్త నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఈ లోకంలో ఏదైనా ఒక పని మనకు జరగాలంటే అధికారులు మన దగ్గరకు రారు, కానీ మనమే వారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి కాదు, అనేక సార్లు తిరిగే వారు కూడా ఉంటారు. ఎన్నిసార్లు తిరిగినా కార్యం జరగక అనేక సార్లు నిరుత్సాహపడుతున్న పరిస్థితులు ఉంటాయి. అయితే సృష్టికర్త ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. సృష్టికర్త నీ దగ్గరకు వచ్చి నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన నామమును జ్ఞాపకం ఉంచుకోవాలి. సర్వసాధారణంగా ఈ లోకంలో అనేక విషయాలు మనం గుర్తుంచుకుంటాం, కానీ దేవుని నామమును మర్చిపోతూ ఉంటాం. ఇంతవరకు ఆయన మన జీవితంలో చేసిన కార్యములన్నీ మర్చిపోతుంటాం. ఎన్ని కార్యాలు చేసినా ఏదైనా ఒక కార్యం జరగకపోతే మరలా దేవునిని దూషిస్తూ దేవుడు నా జీవితంలో ఏ కార్యములు చేయలేదని అనేక సార్లు ఆయన గాయములను రేపుతూ ఉంటాం. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు అని. ఆయన కార్యములను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మనము మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన దోషములన్నిటిని ఆయన క్షమిస్తాడు, మన సంకటములన్నిటినీ కుదురుస్తాడు. నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నా నీవు ఒంటరిగా వెళ్లకుండా, నీ స్వంత ఆలోచనలతో వెళ్లకుండా ఆ నామమును జ్ఞాపకం చేసుకొని నువ్వు వెళితే, నీవు ఏ స్థలములో ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధి నీవు నిలువబడు ప్రతి స్థలములో కూడా ఉంటుంది. ఆయన సన్నిధి నీతో వస్తే ఆయన సన్నిధిలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఆనందము ఉంటాయి. నీవు ఉద్యోగానికి వెళ్తూ ఉన్నావా, ఆయన నామమును స్మరించి ఆయన నామమును గుర్తు చేసుకొని నేను ఒంటరిగా వెళ్ళడం లేదయ్యా, మీరు నాతో రండి అని వెళితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఆయన నామం జ్ఞాపకం చేసుకొని, ఎక్కడైనా ధనం కట్టాల్సి వచ్చినప్పుడు ఆయన నామమును గుర్తు చేసుకొని, ఆయన కార్యములు గుర్తు చేసుకొని
ఆయన చేసిన అద్భుతాలు గుర్తు చేసుకొని ఆయనను స్తుతించినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీవు చదవలేని కష్టమైన సబ్జెక్టు నీకుంటే ఆయన నామమును జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రారంభిస్తే ఆయనే వచ్చి అన్నీ కూడా నీకు అర్థమయ్యేటట్లుగా నీకు వివరిస్తాడు. నీవు వ్రాయలేని పరీక్షల్లో ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటే నీకు జ్ఞాపక శక్తిని ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. నీవు చేయలేనివి, నీకు అసాధ్యమైనవి ఏవైనా ఉంటే అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుని నామమును గుర్తు చేసుకొని ఆయన నామమును స్తుతిస్తూ నీవు గొప్ప దేవుడవయ్యా అని, నీవు చేయలేదంటూ నా జీవితంలో ఏది లేదని ఆయనను నీవు ఘనపరిచినప్పుడు ఆయన వచ్చి నీ కార్యములు జోక్యం చేసుకుంటాడు. నీవు చేయలేని కార్యమును ఆయన జరిగిస్తాడు. మోషే తన జీవితంలో తను చేయలేని పరిస్థితులు ఆయనకు ఎదురైనప్పుడు దేవుని వైపు చూచేవాడు. దేవుని ఆశ్రయించి, అయ్యా నీవు మహోన్నతుడవు, నీవు గొప్ప దేవుడవు, నీవు మాత్రమే మమ్మల్ని నడిపించగలవని ఆయన తోడు తీసుకొని ప్రతి విషయంలో ఆయనను ముందు పెట్టుకొని నడిచాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జయం పొందుతూ ముందుకు వెళ్ళాడు. మోషే గనుక ఒక్కడు ఉంటే సముద్రం అలానే ఉండేది. కానీ దేవుని నామమును స్మరించి దేవుని తోడు తీసుకున్నాడు. అందువల్ల సముద్రం 2 పాయలై ఆరిన నేలను నడిచారు. ఆయన నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలే. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆ నామము ముందు మనుషులు వంగాల్సిందే, ప్రతి రోగము వంగాల్సిందే, ప్రతి పరిస్థితి కూడా ఆయన ముందు వంగాల్సిందే. దేవుడు నీవు కలిపి వ్యాపారం చేస్తే అద్భుతాలు చూస్తావు. దేవుడు నీవు కలిపి ఉద్యోగం చేస్తే జయం పొందుకుంటావు. దేవుడు నీవు కలిపి డ్రైవింగ్ చేస్తే సురక్షితంగా వెళ్తావు. దేవుడు మీరు కలిసి నివసిస్తూ ఉంటే మీ జీవితము ఇక్కడే పరలోకంలో ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషమని ఒక భక్తుడు పాట వ్రాసిన విధంగా యేసు నీ గృహంలో ఉంటే, నీలో ఉంటే నీ హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము, నీ కుటుంబంలో ఎంతో ఆశీర్వాదము, ఆత్మీయంగా ఆశీర్వాదము, శారీరకంగా ఆశీర్వాదము, ఆర్థికంగా ఆశీర్వాదము. కాబట్టి నీ జీవితంలో నీ మీద నీవు ఆధారపడకుండా, నేను ప్రధాన పాపినయ్యా, నేను జీరోని, నా వల్ల ఏమీ కాదు, నేను పాపిని, నీవు మహాపరిశుద్ధుడువు, నేను మహాపాపిని, నేను కాదని నీవు తగ్గించుకొని ప్రభు సహాయం తీసుకొని ప్రభు తోడు తీసుకొని నీవు నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీవెక్కడికి వెళ్ళినా, నీవే పని ప్రారంభించినా ప్రతి దానిలో కూడా నువ్వు జయం పొందుకుంటావు. ప్రతి విషయంలో దేవుడే నీ దగ్గర ఉండి, ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయాన్ని దాటిస్తాడు. అన్ని విషయాల్లో కూడా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు. ఈ లోకంలో ఎవరి నామం పలికినా నీ జీవితంలో కార్యము జరగకపోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ కార్యం అలాగే ఉండుండొచ్చు. కానీ ఈరోజు యేసు నామమును నీవు నోటితో పలుకు. ఆయన నామస్మరణ నీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి నీ జీవితం ప్రస్తుతం ఎలా ఉన్నా ఎంతమాత్రం భయపడకండి. దేవుని నామమును స్మరించండి. ఆయన నామమును జ్ఞాపకం ఉంచుకొని ఆయన శక్తిని గుర్తు చేసుకొని నీ జీవితంలో ముందుకు సాగండి. ఆయనే వచ్చి నిన్ను నడిపిస్తాడు నీ చేయి పట్టుకొని. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం కూడా దేవుని నామమును హెచ్చిస్తూ, నీ నామం అన్ని నామముల కన్నా పైనామమయ్యా, నీ నామముని ఈరోజు మేము ఆశ్రయిస్తున్నాము, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఒక్క నిమిషము మోకరించి ప్రార్థన చేద్దామా? ఎవరు ఏ సమస్యలో ఉన్నా ప్రార్థనలో ఏకీభవించండి. ఆ నామము మీ జీవితాన్ని లేవనెత్తుతుంది. ఆ నామము మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతోంది. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. ఈ లోకంలో అనేక మంది దగ్గరకు మేము వెళ్ళి అనేక సార్లు ఓడిపోయి ఏ కార్యము జరగక అనేక సార్లు నష్టపోయాము. కానీ ఈరోజు నీ నామం ఎక్కడైతే ఉంటుందో, నీ నామమును ఎవరైతే హెచ్చిస్తారో, ఎవరైతే నీ నామమును ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశారు. వారి దగ్గరకు నేను వస్తాను, నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ఇమ్మానుయేలు దేవుడవయ్యా, మీరు తోడుగా ఉంటే ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏ తోడు లేకపోయినా, ఏ నీడ లేకపోయినా
మా జీవితాలు ఎంతో సంతోషంగా ముందుకు సాగుతాయి. మేము ఒంటరి వారం కాదు, ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. పరలోకాన్ని విడిచి ఈ లోకానికి మా కొరకు దిగివచ్చి మాతో ఉంటానని మాకు సెలవిచ్చారు. నీకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని నమ్ముతున్నారో, విశ్వసించి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో, అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చి అందరి దగ్గరకు మీరు వెళ్ళి అన్ని గృహాలలోనికి మీరు అడుగుపెట్టి వారి గృహంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చివేయండి అయ్యా. వారి గృహంలో ఉన్న అశాంతి నుండి విడిపించండి. వారి గృహాల్లో ఉన్న అసమాధానం నుండి విడిపించండి. వారి గృహాల్లో ఉన్న భయంకర పాపపు కట్ల నుండి విడిపించండి. వారి గృహాల్లో ఉన్న వ్యసనాల నుండి విడిపించండి. వారి గృహాలను పరిపాలిస్తూ ఉన్న చీకటి అంధకారపు శక్తుల నుండి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఏ చీకటి అంధకారము వారిని ఏలడానికి వీల్లేదయ్యా. యేసు నామమును వారి గృహాల్లో ప్రతిష్ఠించినప్పుడు నీ నామము ప్రతి దానిని కూడా కాల్చివేస్తుంది. మీ కుటుంబం ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. కామెంట్స్ ద్వారా వారి పరిస్థితులు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరు జోక్యం చేసుకోండి. యేసు అనే నామము వారి జీవితాలను మార్చివేయాలి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో అందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, అనారోగ్యాలను విడిపించండి, ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, కోర్టు సమస్యల నుండి విడిపించండి, ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి, వ్యాపారంలో సమస్యల నుండి విడిపించండి, మానసిక వేదల నుండి విడిపించండి అయ్యా. గర్భఫలం లేక అనేక సంవత్సరాలుగా మానసికంగా నలిగిపోతూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఇప్పుడే ముట్టండి నైనా. ప్రతి గర్భమును తాకి అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి. ఉద్యోగం లేక ఎంతో నలిగిపోతున్న బిడ్డలందరికీ నీ కృప చేత ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం చేయండి అయ్యా. స్వంత గృహాలు లేని వారికి ఆశ్చర్యకరంగా స్వంత గృహాలు దయచేయండి. చదువులో మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మతో నింపి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఉద్యోగాల్లో మీరు సహాయకుడుగా ఉండండి. వ్యాపారాల్లో మీరు సహాయకుడిగా ఉండి అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశీర్వదించండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. రక్షణ లేని కుటుంబాలన్నిటికీ కూడా ఆశ్చర్యకరంగా రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా. వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను. పాపం నుండి, శాపం నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినములు జరుపుకుంటున్న వారందరినీ నీ బలమైన శక్తి కలిగిన చేతుల్లో పెడుతున్నానయ్యా. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా ఆత్మీయంగా ఉన్నత శిఖరాలు ఎక్కించి నీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి నీ ఆత్మశక్తితో అభిషేకించండి. వారు చేసే ప్రయత్నములన్నీ కూడా ఆశీర్వదిస్తారని ప్రతి సెకండ్ మీరు తోడుగా ఉండండి. ప్రతి నిమిషము మీరు తోడుగా ఉండండి. వారు ఎక్కడికి వెళ్ళిన ప్రతి స్థలములో వారి పక్షంగా మీరుండి వారి జీవితాలు అద్భుతాలు చేయండి. యేసు లాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరలా రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక.